హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి. ఇవాళ నేను మీ అందరి కోసం ఇంకొక కొత్త రకమైన పాతకాలం వంటను పరిచయం చేయబోతున్నానండి. అదేంటి అనుకుంటున్నారా? రొయ్యలు, ఎండు రొయ్యలతో వాటి తలకాయల్ని పడేయకుండా చక్కగా మనం ఇలా కారం పొడి చేసుకోవచ్చు అండి. ఇడ్లీల్లోకి కానీ దోశల్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. నాన్ వెజ్ లవర్స్కి అయితే మరింత బాగా నచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ అనేది. ఎలా చేయాలి ఏంటి ఫుల్ వీడియో చూసేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా చక్కగా మనకి ఇలా ఎండు రొయ్యలు ఒలిచి పెట్టుకుంటాం కదా, ఒలిచి పెట్టుకున్న తర్వాత తలకాయలన్నీ సపరేట్ చేసేసి మంచిగా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. ఎన్ని రొయ్యలు అంటే అన్ని రొయ్యలు తీసుకోవచ్చు, మీ ఇష్టం. అన్నీ ఓన్లీ హెడ్స్ అనమాట, ఎండు రొయ్యలు తలకాయల వరకే. ఎండు రొయ్యలు అనేవి విడిగా మనం ఏ కూర కావాలంటే ఆ కూర అలా చేసుకోవచ్చు కదా. తలకాయలు అలా పారేయకుండా చక్కగా ఇలా తీసుకొని ఉప్పు కారం కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని వీటితోనే కారం పొడి చేసేసుకుందాం మనం. ఎలా ఏంటి అంటే కనుక ముందుగా చక్కగా సపరేట్ చేసి పెట్టుకున్న తలకాయలని శుభ్రం చేసేసుకొని మంచిగా బాండీ పెట్టేసుకొని బాండీలో వేసేసుకొని స్టవ్ వెలిగించి చక్కగా సన్నసెగ మీద దోరగా ఒక 5 మినిట్స్ వేయించాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి ఇక్కడ రొయ్యలు అనేవి. ఇక్కడ మామూలుగా అయితే జనరల్గా రొయ్య పొట్టుతో కారం చేస్తారు చాలామంది. అలా కాకుండా ఓన్లీ ఇలా హెడ్, ఓన్లీ ఎండు రొయ్యల తలకాయలు తీసుకొని వీటితో చక్కగా కారం పొడి చేసుకోవచ్చండి. ఇది పాతకాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి జనరల్గా చాలామంది రొయ్య పొట్టు కారం అంటే కనుక అందులో ధనియాలని, జీలకర్రని, ఇంకా వెల్లుల్లిపాయలని అవన్నీ ఇవన్నీ అన్నీ వేస్తారు. బట్ ఓల్డ్ ట్రెడిషన్లో మాత్రం చాలా వరకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం రొయ్యల ఫ్లేవర్ బాగా తెలియాలి, కారం పొడి కావాలి అనుకుంటే చక్కగా ఇలా చేస్తారనమాట. ఓన్లీ ఉప్పు కారం కొంచెం అంటే కొంచెం జీలకర్రతో చేసుకుంటే మనం చక్కగా రొయ్యల ఫ్లేవర్ బాగుండిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. సో 5 మినిట్స్ అలా దోరగా వేయించాక మంచిగా చల్లారనిచ్చేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా. ఒకప్పుడు అంటే చక్కగా రోట్లో వేసి దంచి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడంతా మిక్సీలు అయ్యి వచ్చేసాక అలా చేయటం లేదు మ్యాక్స్ టు మ్యాక్స్. చక్కగా అలా అన్నీ వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఒక తిప్పు తిప్పేస్తే మొత్తం ఆల్రెడీ డ్రై ప్రాన్స్ కాబట్టి మనం మళ్ళీ ఇంకోసారి వేయించాం కాబట్టి మిక్సీ అనేది వెంటనే మిక్సీ అయిపోతుందండి. జస్ట్ ఒక తిప్పు తిప్పగానే మెత్తగా పొడైపోతుంది. సో ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా అందులో మనం సరిపడా కారం, ఒక స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసేస్తే మనకి రొయ్యల తలకాయ కారం అనేది రెడీ అయిపోయిద్దండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ అంటారా, నేను రెగ్యులర్గా చెప్పేటట్లు మన రెసిపీస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. టేస్ట్ అనేది ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ వచ్చేటట్లు చేస్తాం అనమాట. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ అన్నీ కావాలి మీకు, ఎలా తెలుసుకోవాలి ఏంటి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసేసేసి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా మన ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మీరు చక్కగా రెగ్యులర్గా వాచ్ చేస్తా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు మన డిషెస్ అన్నీ. మంచిగా అలా జీలకర్ర కారం పొడి కూడా యాడ్ చేసేసిన తర్వాత మిక్సీ పట్టేసి ఇంకెందుకండి ఆలస్యం, చక్కగా కమ్మకమ్మని రొయ్యల తలకాయ కారం అనేది రెడీ అయిపోయింది. చక్కగా మంచిగా ఒక మూతున్న కంటైనర్ ఒకటి బాక్స్ తీసుకొని లిడ్ ఉన్నది ఆ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే ఒక 1 మంత్ ఏంటి 2 మంత్స్కి కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండిద్ది. రొయ్యల ఫ్లేవర్ అనేది బాగా తెలిసిద్దండి. నాన్ వెజ్ ప్రియులకి చాలా బాగా నచ్చిద్దంటే నమ్మండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ కారం పొడిలాగా వేసుకొని చక్కగా తింటే రొయ్యల కారం చాలా టేస్ట్ బాగుండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.